మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలు. ఇక పునరుద్ధానపు దినమున ఈ ఆదివారపు సందేశాన్ని ఇవ్వడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి లైవ్ చూస్తున్నటువంటి మీకు మీ కుటుంబానికి మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలని చదువుతాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇటలీ పటాలంలో పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు మా తండ్రి, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభా పునరుద్ధానమున ప్రభా నీ సన్నిధిలో వాక్యమును ధ్యానిస్తూ ఉండగా కొర్నేలిని గురించి కొన్ని మర్మాలు మాకు దయచేయమని నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ శతాధిపతి అనేక భక్తిపరుడు ఒకడు మనకు కనబడుతున్నారు. ఆయన పేరు కొర్నేలి. ఈయన కైసరియాలో మంచి అధికారం కలిగినటువంటి శతాధిపతి. ఇంచుమించుగా 100 మంది మీద అధికారి. వారిపై ఆయన యొక్క హస్తము మోపవచ్చు, తీయవచ్చు. అంతటి అధికారం కలిగినటువంటి భక్తి పరుడు అని రాయబడి ఉంది. అయితే ఇతని గురించి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈయనకున్నటువంటి యొక్క గుణలక్షణాలు, ఈయనకున్నటువంటి మంచితనము, ఈయనలో ఉన్నటువంటి ధర్మకార్యములు, ఈయనలో ఉన్నటువంటి యొక్క ప్రార్థన జీవితం. అంతేకాదు, ఈయన రోమీయుడు, అంటే ఒక విగ్రహారాధికుడు, యూదుల మీద అధికారి. యూదుల్ని ఈ మతపరమైనటువంటి విషయాలలో అధికారం చూపడానికి, హింసించడానికి కూడా అధికారం కలిగినటువంటి ఈ మిలిటరీ అధికారి పదవి పరంగా ఆలోచన చేస్తే దేవుని బిడ్డలను హింసించవచ్చు, అధికారం చెలాయించవచ్చు. ఆయన కింద పనిచేసే 100 మంది మీద ఆయన పెత్తనం చేయవచ్చు. ఎలాగైనా వారు వాడుకోవచ్చు. అంతటి అధికారము, అంతటి ఉన్నతమైన పదవి బాధ్యతలు కలిగినటువంటి ఆయన ఎవరికి వ్యతిరేకంగా ప్రభుత్వం నియమించిందో ఆ వ్యతిరేక వ్యక్తులైనటువంటి వంశీకులైనటువంటి యూదులను బహుగా ప్రేమించాడంట. మరొక చోట రాయబడి ఉంది, యూదులకు సమాజ మందిరాలు కట్టించాడంట. యూదుల్ని ఎంతగానో ప్రేమించే మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి
కొర్నేలి. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలి, ఇతడు తన ఇంటి వారితో కలిసి ప్రార్థన చేయవాడు. మన ఇంట్లో చూడండి, మన ఇళ్లలో చూడండి, బయట భక్తిపరుల్లోనే ఉంటాం, బయట దావీదు సేవకుల కుటుంబాలుగానే ఉంటాం, బయట కుటుంబాల గురించి బోధించేవారుగానే మనం ఉంటాం. కానీ ఇంటికి వచ్చేసరికి భార్య ప్రార్థన చేస్తే భర్త ఉండడు, భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తే పిల్లలు ఉండరు, ఒకవేళ పిల్లలు తల్లి ప్రార్థన చేస్తే తండ్రి ఉండడు, తండ్రి పిల్లలు ప్రార్థన చేస్తే తల్లి ఉండదు. ఏ సీరియల్ కాడో కూర్చుంటుంది పాస్టర్ గారు. గమనించండి. ఇలాంటి ఈ జనరేషన్లో, ఆ కాలంలో, ఆ మొదటి శతాబ్ద కాలంలో ఈ కైసరియలో ఈ శతాధిపతి కుటుంబము అంతా కలిసి దేవుడు సేవించేవారుగా ఉన్నారు. ఈయన ఆ గ్రామస్తులకి ఒక మంచి పేరు కలిగినటువంటి మంచి వ్యక్తిగా ఉన్నాడు, విశ్వాసగా ఉన్నాడు. అయితే ఇంకా మనం చెప్పాలంటే రేయింబగళ్ళు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అయితే అతడు తన ఇంటి వారితో కలిసి ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఉంటూ ఉండగా ఆ రోజంతా ఉపాసకుడు అనుకుంటాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అంట అతనికి ప్రత్యక్షమైందంట. కొర్నేలి అని పిలుస్తుంది. కొర్నేలి అని పిలిచేటప్పటికి చిత్తము ప్రభువా అంటున్నాడు. అంటే ఎంత భక్తో చూడండి, ఎంత భక్తో, ఎంత విధేయతో. ఆ దర్శనములో ఆ దేవదూత పిలుపుకు ఆయన లోబడి ఆయన అంటున్నాడు కదా, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు, నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు ఇవన్నీ కూడా పరలోకానికి చేరాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే పరలోకానికి చేరుతుందా? నిజంగా మనం గుండె మీద చేసుకుని మనం చెప్పగలమా? అటువంటి అనుభవాలు కూడా మనం వెళ్తున్నామా? ఏమండి, ఒక అన్యుడు, ఒక రక్షణ లేనటువంటి కుటుంబము, విగ్రహారాధికుల కుటుంబము అడపాదడప ఆ నోట ఈ నోట వీని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన పరలోకానికి చేరిందంట. ఈ భూమి మీద చేయబడుతున్నటువంటి ఈక అన్యుల కుటుంబంలో నుంచి ప్రార్థన పరలోకానికి చేరిందంట. మరి క్రైస్తవ కుటుంబాలు ప్రార్థన చేస్తే మరి ఇంకెంత లెక్క చేరాలి? ఏమండి, గమనించండి. అయితే దేవదూత వర్తమానం తీసుకుని వచ్చి ఆ దేవదూత ఏం చెప్తుందంటే, నీలో చాలా మంచి ప్రవర్తన ఉంది, ధర్మకార్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. అది ఏమిటి? అది ఎలా తెలుసుకోవాలి అంటే, అక్కడ ఆ దేవదూత ఆ దర్శనములో ఆ కొర్నేలుకు చూపిస్తూ ఉంది. ఏమనంటే, ఇదిగో నీ భక్తి చాలా బాగుంది, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకు బోధ కావాలి, నీకు నీ ఇంటి వారికి రక్షణ కావాలి. ఈ బోధ, ఈ రక్షణ ఇక్కడెక్కడా దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎప్పేలో ఒక చర్మకారుని యొక్క ఎంట, సీమోను అనే యొక్క చర్మకారుని ఎంట, సీమోను అని మారు పేరు కలిగినటువంటి ఆ సీమోను పేతురు ఉన్నాడు. ఏమండి, పేతురు అని మారు పేరు గల సీమోను అని ఒకడు ఆ ఎప్పేలో ఉన్నాడు, చర్మకారుని ఎంట.
నీవు అతని యొద్దకు మనుషులను పంపి అతన్ని పిలిపించుకుని వాక్యం చెప్పించుకో. విను వెంటనే అతని ద్వారా బాప్తిసం తీసుకో అని చెప్పి వర్తమానం తీసుకొచ్చింది. అసలు ఈయనేంటి, ఈ అన్యుడేంటి, అసలు దేవదూత ఏంటి, దేవదూత వర్తమానం తీసుకురావడం ఏంటి? అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా, గమనించండి. కానీ దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ముఖాలు చూసే దేవుడు కాదు. దేవుడు పెద్ద కానుకలు పెట్టే గృహాల వైపు చూసే దేవుడు కాదు. దేవుడు ఈ లోకంలో అధికారం చేస్తూ, అధికారం ద్వారా భయపెట్టి, అధికారం ద్వారా మనుషులు కొని, అధికారం ద్వారా పెత్తనం చెలాయించే దేవుడు కాదు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి మంచి దేవుడే, ప్రేమ కలిగిన దేవుడు, పక్షపాతం లేని దేవుడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు యొక్క దర్శనాన్ని, ఆ ప్రభు యొక్క వాక్కును, ఆ ప్రభు యొక్క చిత్తాన్ని గమనించినటువంటి కొర్నేలి ఏం చేశాడంటే, ఎప్పేకు మనుషులను పంపించమని చెప్పాడు కదా దేవుడు. అప్పుడు ఒక అతను పిలిచి, అతడు ఒక నమ్మకమైనటువంటి సేవకుడు, ఏ కపటము లేనటువంటి సేవకుడు. ఆ సేవకుడు పిలిచి అతడికి బాధ్యతను అప్పగించాడు. బాధ్యతను అప్పగించి ఇక ఆ సేవకుడితో చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఇక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవదూత ఇదిగో ఎప్పెలో ఉన్నటువంటి సేవకుడు పేతురు దగ్గర పంపించమని చెప్పాడు. గనుక నీకు నమ్మకస్తులైనటువంటి ఒక ఇద్దరిని తీసుకుని నీవు ఎప్పేకు ప్రయాణం అయ్యి వెళ్ళు అని చెప్పాడు. సరే చెప్తాం ప్రభు అని చెప్పి, మరి ఆ యొక్క సేవకుడు, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడు మరొక ఇద్దరిని నమ్మకస్తులను తీసుకుని ఎప్పేకు ప్రయాణం కట్టాడు. ఎప్పేకు ప్రయాణం కట్టి ఎప్పుడు కట్టాడు? ఉదయకాలమునే లేచిపోయారంట. ఉదయంనే లేచిపోయి అప్పటికి ఒక రోజు గడిచింది. రెండవ దినాన వీళ్ళు ప్రయాణం చేసుకుని వెళ్తా ఉన్నారు. ఇంచుమించుగా ఈ కైసరే నుంచి ఎప్పేకు వెళ్ళడానికి రమరమ్మి 5-6 గంటలు పట్టొచ్చు. ఈ 5-6 గంటల ప్రయాణం మరి వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారో, మొత్తం మీద గుడ్డల మీద చేశారో లేకపోతే ఎలా ప్రయాణం చేస్తారో తెలియదు. కానీ ఉదయమునే వాళ్ళు ప్రయాణం చేసి ఆ చర్మకారుని యొక్క ఇంటికి వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎప్పే రేవునకు గమనించింది. అయితే ఈ రెండవ రోజు మర్నాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు గారు ఇక్కడ ప్రవేశం జరుగుతూ ఉంది. 10వ చరణంలో మనం చూస్తే 9వ చరణం నుంచి 10వ చరణము ఇంకా కిందకి అలా చదువుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు చాలా చక్కగా మనకు కనబడతాయి. పేతురు ఎప్పే ఆ చర్మకారుని యొక్క ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ సీమోని ఎంట ఆయన ప్రవేశించినప్పుడు ఈ దైవధనుని చూసి వాళ్ళు ఆయనకి కొంచెం ఆహారం తయారు చేయడానికి వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. ఈ అన్నము ఈ కూర ఉండేసరికి ఎలాగా ఒక గంట టైం పడుతుంది కదా. ఈ సమయంలో పేతురు గారు ఏం చేశాడంటే, వాళ్ళతో ఆ ముచ్చట ఈ ముచ్చట పెట్టకుండా ఈయన ఏం చేశాడంటే, ఆ మిద్దు మీదకు వెళ్ళి నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి మేడపైకి వెళ్ళిపోయాడు. మేడపైకి వెళ్ళిపోయి
ఈయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పేతురు. హల్లెలూయా. గమనించండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రార్థనలో ఆయనకు ఒక దర్శనం కనబడతా ఉంది. ఈ ప్రార్థనలో ఇంచుమించుగా ఆయనకు ఒక దర్శనము కనబడతా ఉంది. ఆ దర్శనము ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆకాశమునిచ్చి దేవదూతలు ఒక దుప్పడ వంటి ఒక పాత్రను భూమి మీదకి తీసుకొస్తా ఉన్నారు. భూమి మీదకి తీసుకొస్తా ఉంటే పేతురు దాన్ని చూసి ఆ కగరబడుతూ ఉన్నాడు. ఏంటి ఆ పాత్ర అని చూసేటప్పటికి మీరు ఇక అలా చదువుతూ వస్తే మనకి చాలా విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. నేను చెప్తూ ఉంటాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు పేతురు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో పాత్ర వచ్చి, ఆ దుప్పడు వంటి పాత్ర వచ్చి ఆయన ముందు అలా పెట్టబడ్డాడు. అలా పెట్టబడేసరికి అందులో అన్ని బతుకున్నటువంటి చకల ఆ చరములు అందులో ఉన్నాయి, జీవరాశులు. ఆ పురుగులు, కోళ్ళు అన్నీ కూడా అందులో ఉన్నాయి, అన్నీ బ్రతికే ఉన్నాయి. అయితే ఇప్పుడు పేతురుతో దేవుని యొక్క స్వరం మాట్లాడుతూ ఉంది. అక్కడ జంతువులు, చతుస్పద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, ఈ జీవరాశులు అన్నీ బ్రతికే ఉన్నాయి. అప్పుడు దేవుని ఆత్మ పేతురుతో చెప్తుంది, పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము వినబడేను. ఆ శబ్దం అంటుంది, పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తిను అని శబ్దం వినబడతా ఉంటే పేతురు బెత్తరపోయి ఆయన అంటున్నాడు, ప్రభువా నిశ్శబ్దమైనవి నేను తిన్ను అంటున్నాడు. మరలా రెండవ మారు అదే పిలుపు, అదే శబ్దము, పేతురు నువ్వు లేచి వాటిని చంపుకుని తిను అంటే ఏనంటున్నాడు, ప్రభువా అపవిత్రమైనవి నేను ముట్టుకోను, నిషేధమైనవి నేను ముట్టుకోను అని చెప్పి ఆయన రెండవ మారు అలాగే చెప్తున్నాడు. అయితే అలా ముమ్మారు వాళ్ళిద్దరికి కూడా వాదన జరిగింది. ఆ యొక్క వాదనలో మూడవ మారు ఆ యొక్క దుప్పటి ఆకాశమునకు తిరిగి ఎత్తబడ్డాదట. అయితే పేతురు కలిగినటువంటి ఆ దర్శనము ఏమై ఉన్నదని ఆయనలో ఆయన కంగారు పడతా ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు గమనించండి, కొర్నేలు నుంచి కైసరు నుంచి వచ్చినటువంటి ముగ్గురు ఆ యొక్క నాయకులు, ఆ సేవకులు, ఆ సోల్జర్స్, ఆ నమ్మకమైనటువంటి ఆ పనివారిలో ముగ్గురు వచ్చి ఆ యొక్క చర్మకారుని యొక్క ఎంట వారు నిలబడి పిలుస్తూ ఉన్నారంట. సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి వారిని పిలుస్తూ ఉన్నారు. పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచన చేయుచుండగా ఇదిగో ఆత్మ పేతురుకు చెప్తా ఉంది, ఇదిగో ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు వచ్చారు, ఆ ముగ్గురు మనుషులను నేను పిలుస్తున్నాను, నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను గనుక నువ్వు అనుమానించకుండా సంశయించకుండా వాళ్ళు ముగ్గురితో కలిసి నువ్వు వెళ్ళు అని ఆ స్వరం ఆయన కనబడతా ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక రెండవ దినమున ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి రమారమి చాలా టైం అయిపోయింది. ఆ రాత్రి అక్కడ ఉండవలసి వచ్చింది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇక్కడ పేతురు ఒక ముగ్గురు మనుషుల దగ్గరకు వచ్చి మీరు వెతుకుతున్నటువంటి వ్యక్తిని నేనే, ఆ విషయం ఏంటో చెప్పమని వారిని అడిగినప్పుడు ఆ పేతురు ఆ దర్శనాన్ని ఇక్కడ చూశాడు. అలాగే అక్కడ వచ్చినటువంటి దర్శనాన్ని ఆ సేవకులు ఆ యొక్క పేతురు గారికి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వీరిద్దరి మధ్య ఆత్మ సమకూర్పు జరుగుతూ ఉంది. ఎందుకు అంటే వీరి మధ్య, ఎవరి మధ్య, కొర్నేలి పక్షమున దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది, పేతురు పక్షమున దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి ముగ్గురు యొక్క రాయబారుల పక్షమున దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు వీరు ముగ్గురు యొక్క కలయిక ఇక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
రెండవ రోజు రాత్రి అయిపోయింది. ఇక్కడ పేతురు వారిని పిలిచి వారితో మాట్లాడి వారితో సంభాషణ చేసి జరిగిన కార్యం అంతా కూడా ఆ యొక్క కొర్నేలి యొక్క మంచితనం గురించి, కొర్నేలి యొక్క ఆ విశ్వాసం గురించి అంతా కూడా వాళ్ళు విషదపరిచి ఆ యొక్క దైవజనుడికి చెప్పారు. దైవజనుడు ఆ రాత్రి మరి వారు ఇరువురు కలిసి బస చేసి భోజనం చేసిన తర్వాత గమనించండి, 3వ దినమున వాళ్ళు లేచి ప్రయాణం కట్టారు. ఇప్పుడు 3 దినముల నుంచి కూడా కొర్నేలి ఏం చేస్తున్నారు అంటే 3 దినములు కూడా ఉపవాస కూటక ప్రకటించాడు కొర్నేలి. ఎందుకంటే దైవజనుడి దగ్గరికి రాయబారులు వెళ్ళారు, దైవజనుడు వస్తాడు. దైవజనుడు వచ్చేసరికి ఇక్కడ కొర్నేలి కుటుంబం ఎలా ఉందో ఈ వాక్యం అంతా కూడా ఈ యొక్క అధ్యాయం అంతా మీరు చదవండి. తర్వాత నేను చెప్తూ ఉన్నాను. కొర్నేలి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 3 రోజులు అయిపోయింది కదా, ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో అనేసి ప్రార్థన చాలించి ఆ తట్టబొట్ట ఆ సర్దే లేదు. కానీ 3 దినాలు ఆయన ఉపవాసం ఉండి అలాగే ప్రార్థన చేస్తాను ఉన్నాడు, ప్రార్థనలోనే ఉన్నాడు. అలాగే విశ్వాస సహితమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి ఆ విశ్వాస వీరులందరినీ కూడా పోగు చేశాడంట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యేసుక్రీస్తు నమ్ముతున్నటువంటి వారిని అనేక మందిని ఆ ఇంటికి చేర్చాడంట. ఎందుకంటే ఈరోజు 3వ దినాన దైవజనుడు మా ఇంటికి వస్తాడు. దైవజనుడు సువార్తను తీసుకుని వస్తాడు. దైవజనుడు నోట వాక్యం వినాలి. ఈరోజు మా ఇంట్లో సువార్త కూడుకు ఉందని చెప్పి 3వ దినాన అనేక మంది చుట్టుపక్కల వారందరినీ పోగు చేసి ఆయన వచ్చి కూర్చుని వారందరికీ కూడా సాక్ష్యాన్ని పంచుతా ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా ఇంట్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆ భక్తిపరులతో కలిసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆ యొక్క ధర్మకార్యములు చేసి మరి ప్రార్థనలు చేసి మరి ఇటు విధంగా నేను ఉన్నాను అని చెప్పి నా గురించి సాక్ష్యం ఇచ్చిన నా దేవుని యొక్క సేవకుడు మా ఇంటికి రాబోతూ ఉన్నాడు అని చెప్పేసి మర్నాడు 3వ దినాన్న మరి అక్కడ పేతురు ఆ యొక్క 3 సేవకులు మరి కొంతమంది యూదులు కలిసి ప్రయాణం కట్టారు. ఇక్కడైతే మరి కొర్నేలి ఆ యొక్క కొర్నేలితో ఉన్న భక్తిపరులు కొర్నేలి యొక్క గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకుని వచ్చి యొక్క ప్రార్థనలో కూర్చున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు పేతురుకు వచ్చినటువంటి దర్శనము, పేతురుకు ఉన్నటువంటి యొక్క పక్షపాతము, పేతురుకు ఉన్నటువంటి యొక్క ఆలోచన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 25వ చరణంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడి ఉంది, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వాణ్ణి ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగినవాడనైనను అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుని యొక్క వాక్యంలో పేతురు చెప్తూ ఉన్నాడు. నా యొక్క మనస్సాక్షి, నా యొక్క ఉద్దేశము, నాలో ఉన్నటువంటి యొక్క చెడ్డ ఆలోచన, నేను యూదుడైనటువంటి నేను అన్యజను వానితో సహవాసం చేయకూడదని, దేవుడు మతపరమైనటువంటి దేవుడని, అన్యజనులకు దేవుడు కాదని, అన్యజనులతో సాంగత్యం చేయకూడదని, ఇలా రకరకాల ఉద్దేశాలతో ఉన్నటువంటి వాడని నేను. అయితే దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో మరి సకల జాతుల జీవరాశులను ఆయన చూపించి వాటిని చంపుకుని తినమన్నాడు. అయితే నేను నిషేధింపబడిన వాటిని ముట్టడానికి ముమ్మారు నేను చెప్పడం వలన అది పరమునకు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కొన్నేళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సాకుల విషయాలలో దేవుడు నాతో స్వయంగా చెప్పాడు. యేసు క్రీస్తు మరి అందరికీ ప్రభు అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కేవలం ఎంతవరకు యూదులకే దేవుడు అని నేను అనుకున్నాను అని చెప్పి ఆ యొక్క కొర్నేలి యొక్క జీవితంలో
ఆయన చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా ఇక్కడ పేతురు కూడా ఒప్పింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురుని ఒప్పింపజేసి పేతురు ద్వారా ఇక్కడ వాక్యం వినడానికి మరి అక్కడ దైవజనుడిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇరువురు మధ్య పరిశుద్ధాత్ముడు ఏ విధంగా రాయబారిగా ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. ఏ విధమైనటువంటి ఆ రాయబారి తత్వం ఆయన చేసి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నిశ్చయంగా కొర్నేలి చేసినటువంటి ప్రార్థన ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముగా ఉంచబడి ఉన్నవని మరి ఆ దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక పేతురు యొక్క విశ్వాసమును బట్టి, పేతురు యొక్క ధర్మకార్యమును బట్టి పేతురు పక్షంలో మంచి సాక్ష్యము దేవుడే పలుకుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే యూదులకే దేవుడని, తన మతంలోనే ఏదో ఉందని అనుకున్నటువంటి పేతురు కూడా దేవుడు ఒక గుణపాఠము, సమాధానము అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొర్నేలి యొక్క సాక్ష్యము చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం మనము జానిద్దాం. ఎందుకంటే మన జీవితాలలో ఒక సాక్ష్యం ఉండాలి. మనం సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పినా, 10 మందికి మన సాక్ష్యం చెప్పినా అది మన సొంత డబ్బా ఉండకూడదు. నా కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, 1 ఎకరం భూమి కొనుక్కున్నాను, పెద్ద ఇల్లు కట్టుకున్నాను, పెద్ద కారు కొనుక్కున్నాను, ఇది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే కొర్నేలి చెప్తున్నాడు. ఒకసారి మనం జానిద్దాం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. ఇది సాక్ష్యం. దేవుని సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, మానవ జీవితాల యొక్క సాక్ష్యాలు ఎలా ఉండాలంటే, గమనించండి, నశించిపోతున్నటువంటి మన ఆత్మలకు రక్షించడానికి దేవుడే తన సేవకులను పిలిపిస్తాడు. దేవుడే తన సేవకులను నిర్ణయిస్తాడు. దేవుడే మన నిమిత్తము రక్షణ పంపిస్తాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా నేను చెప్తూ ఉన్నాను, 34వ చరణం. పేతురు నోరు తెరిచి 33 నుంచి పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా గ్రహించి ఉన్నాను. అంటే అంతకుముందు అబద్ధముగా గ్రహించాడు. అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుడు అందరికీ దేవుడు, ప్రభు అందరికీ దేవుడు, రక్షకుడు అందరికీ రక్షణ ఇస్తాడని సత్యాన్ని ఆయన తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాడు. ఇప్పుడు వాస్తవము ఆయన కళ్ళు తెరిపించింది. అప్పుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు పక్షపాత కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించెను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానమై సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఏమండి, ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ దేశమంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు పేతురులో ఒక నిర్మలమైనటువంటి మనసు వచ్చింది. పేతురు ఇప్పుడు ప్రసంగిస్తూ ఉన్నాడు. పేతురు ఆ అజుజనులందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. కొర్నేలి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు.
కొర్నేలి భక్తిని, కొర్నేలి యొక్క ప్రార్థన జీవితాన్ని తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు. పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కొర్నేలి ఇంటిలో తాండవాడుతూ ఉన్నాడు. కొర్నేలి ఇంట్లో ఉన్న వారందరినీ అభిషేకించాడు. కొర్నేలి ఇంటి వారు అందరూ రక్షణ పొందారు. ఇక్కడ పేతురు నిజమైనటువంటి యొక్క గమనించండి, నిజమైనటువంటి యొక్క క్రైస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. నిజమైనటువంటి వర్తమానాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు రంగం మీద పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు పక్షపాతి కాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దైవసనుడు. యేసు క్రీస్తు నిజమైన దేవుడని, యేసు క్రీస్తు యూదులకే కాదు, ఇశ్రాయేలుకే కాదు, అన్యజనులందరికీ దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తుని నమ్మినటువంటి నీతిమంతులందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. కంఠపదముగా సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొర్నేలి నిజమైనటువంటి వర్తమానాన్ని కలిగి ఉన్నాడు. పేతురు కూడా నిజమైనటువంటి వర్తమానాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, సార్వత్రిక సంఘము వధువైనటువంటి సంఘము వాస్తవాన్ని కలిగి ఉండాలి. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని కలిగి ఉండాలి. పేతురు మొదటి శతాబ్ది కాలంలో పేతురు సంఘమును కట్టి ఆ సంఘమునకు నిజమైనటువంటి యొక్క వర్తమానాన్ని అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు కొర్నేలికి ప్రభువు, కొర్నేలి ఇంటి వారికి ప్రభువు. యేసు క్రీస్తు వారు మనసు పొందినటువంటి వారికి ప్రభువు. యేసు క్రీస్తు ఇశ్రాయేలులందరికీ ప్రభు అన్నాడు. చేర్చబడే వారికి ఆయన ప్రభు. దేవుడు ఏమాత్రం పక్షపాతి కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ రక్షకుడు. ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే ధర్మకార్యములు చేస్తారో, ఎవరైతే ఆ సమాజ మందిరములు కట్టిస్తారో, ఎవరైతే దేవుని పక్షమున మంచి కార్యములు చేస్తారో వారందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక ఆదివారపు సందేశంలోనైనా మీరు ఇచ్చినటువంటి యొక్క అంశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కొర్నేలి యొక్క జీవితంలో ప్రభువా, కొర్నేలి యొక్క నీతి ప్రవర్తన, ధర్మ కార్యములు పరమందు చేరిన నాయన ప్రభా. అయా ప్రభా, యేసయ్య ప్రభా, నీ పక్షం నిలబడినటువంటి నీ బిడ్డలకు రక్షణ కలిగజేసే దేవుడు ఆయన తండ్రి. అయా, కొర్నేలికి రక్షణ ఇచ్చిన వాడు నీవే. ఆ రక్షణకు సువార్త ప్రకటించడానికి పేతురుని తీసుకొచ్చినటువంటి వాడు కూడా నీవే నాయన ప్రభా. అయా, అన్యజనులకు సువార్త ప్రకటించి యేసు క్రీస్తు పక్షపాతి కాదని, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని నేను ముందుగా తెలుసుకున్నానని దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేడు మేము కూడా అటువంటి సాక్ష్యం కలిగే భాగ్యం దాయిచ్చేయండి. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం బిడ్డలను, వర్తమానం వింటున్న బిడ్డలను పేరు దీవించి ఆశీర్వదించమని, అల్పుడు నన్ను బలపరిచి నీ సేవలు వాడుకోమని పేరు దీవించి ఆశీర్వదించమని, బలహీనైనటువంటి బిడ్డలు బలపరచమని, గర్భిణీశ్వరుని జ్ఞాపం తెచ్చుకున్నాను, గర్భం లేనటువంటి బిడ్డలు జ్ఞాపం తెచ్చుకొని, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు జ్ఞాపం, మా యొక్క సంఘ యవనస్తులను జ్ఞాపం తెచ్చుకోండి, యవన బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు దీవించి ఆశీర్వదించమని సమస్త ప్రార్థనావసరతను మీకే ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనికి అందించిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా కాలము తలవంచినటువంటి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.